హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు ప్రభు ఓ ప్రత్యేక కోణంలో ప్రత్యేక రీతిగా ప్రభు మనందరితో మాట్లాడబోతున్నారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతుండగా శ్రద్ధగా జాగ్రత్తగా ఆ మాటలు మనం విందాం. పైన స్క్రీన్లో కూడా ఉంది, చక్కగా అందరూ కూడా ఆ మాటలు చదవాలి. వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కాదు. ఇప్పుడు మీరు చదవండి చూద్దాం. మన ఆశ్రయ దుర్గము వంటిది, వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయము దుర్గము వంటిది. ఇప్పుడు చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయములో ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉండబోతున్నాడు. ఇప్పుడు వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది చక్కగా రాయబడింది. అక్కడ చక్కగా రాయబడింది. కొందరికి ఆశ్రయ దుర్గం ఏంటో తెలుసా? డబ్బే వారి ఆశ్రయ దుర్గం. కొందరికి డబ్బే వారికి ఆశ్రయ దుర్గం. పొద్దున లేచింది దగ్గర నుండి పడక దగ్గరికి వెళ్ళేంత వరకు ఎప్పుడు వారిని పలకరించిన వారి నోట వినబడేది ఏంటో తెలుసా? సంపాదన, డబ్బు 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 డబ్బు. డబ్బు వారికి ఏమైంది? ఆశ్రయ దుర్గం, ఆశ్రయ దుర్గం. అర్థమవుతుందా? కొందరికట గుర్రాలు రథాలు వారికి, కొంచెం చెప్పండి, ఐగుప్తులకు ఏది ఆశ్రయంగా ఉందట? వారి రథములు వారి గుర్రములు వారికి ఆశ్రయ దుర్గం. చెప్పండి అందరూ, వారి గుర్రములు వారి రథములు వారికి. కొందరికి డబ్బు, చెప్పాలా, డబ్బే వారికి. ఇంకో మాట చెప్పనా, కొందరు తెలివితేటలే వారికి ఆశ్రయ దుర్గంగా ఉంది. తెలివితేటలు, నాకున్న జ్ఞానం, నాకున్న తెలివి, నాకున్న చదువు, నాకున్న ఆ గొప్ప జ్ఞానం, దాని మీద వారు ఆశ్రయపడుతున్నారు. వారి తెలివితేటలే వారికి ఆశ్రయ దుర్గముగా ఉంది. ఇంకొందరట వారి బలము మీద ఆధారపడుతున్నారు. వారి బలమే వారికి ఆశ్రయ దుర్గం. చూడండి, కొందరేమో డబ్బే వారికి, కొందరికేమో గుర్రాలు రథాలు వారికి, కొందరికేమో తెలివితేటలే వారికి, కొందరికేమో బలము, బలం అని చెప్పండి అందరు గట్టిగా. ఇంకొందరికంట వారి యొద్ద ఉన్న ఆయుధాలే వారికి ఆశ్రయ దుర్గంగా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ ఏమంటుందంటే, వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటివి. వారికి మనకున్న వ్యత్యాసం, వారికి డబ్బే ఆశ్రయం అయితే మన ఆశ్రయ దుర్గం వారి వంటి ఆశ్రయ దుర్గము. వారికి రథాలే ఆశ్రయ దుర్గం అవుతే మన ఆశ్రయ దుర్గము వారి ఆశ్రయం వంటిది. చెప్పాలందరూ గట్టిగా నాతో పాటు, కావు అని చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. వారి తెలివితేటలు వారికి ఆశ్రయ దుర్గం అవుతే వారి ఆశ్రయ దుర్గం మన వంటి ఆశ్రయ దుర్గము. వారికున్న బలం, వారికున్న బలం, వారికున్న ఆయుధాలు, వారికున్న డబ్బు, వారికున్న జ్ఞానం వారికి ఆశ్రయ దుర్గంగా ఉంది. ఈరోజు చలామణి అయిపోతున్నారు చాలామంది. వేటితో? వీటితో. డబ్బుతో చలామణి అయిపోతున్నారు, ఆయుధాలతో చలామణి అయిపోతున్నారు. అర్థమవుతుందా? వారికున్న తెలివితేటలతో చలామణి అయిపోతున్నారు, వారికున్న జ్ఞానముతో చలామణి అయిపోతున్నారు, వారికున్న బలముతో చలామణి అయిపోతున్నారు. ఎందుకో ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది కానే కాదు. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు వాటి మీద ఆధారపడి అవేమ ఆశ్రయ దుర్గం అనుకున్న వారి పరిస్థితులు ఎలాగుంటాయో ఒక మాట చెప్పి నేను వర్తమానంలోనికి వెళ్తాను.
ఇప్పుడు 2వ వచనం చదువు, 32వ వచనం చదువుతారు చూడండి. 32వ వచనం చదవమ్మా. వారి ద్రాక్షవల్లి సొదొమ ద్రాక్షవల్లి అది గొమొర్రా పొలములో పుట్టినది. చాలండి, ఇక నా వైపు చూడండి. ద్రాక్షవల్లే, అది ద్రాక్ష చెట్టే, కానీ అది ఎక్కడ ద్రాక్షవల్లి అని రాయబడింది? సొదొమ. ఏ పొలములో పుట్టింది? కొంచెం గట్టిగా, సొదొమ గొమొర్రా అనండి చూద్దాం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ద్రాక్షవల్లే కానీ అది ఎక్కడి ద్రాక్షవల్లి? ఇంతకది ఎక్కడ పుట్టింది? వారి ఆశ్రయ దుర్గము మన ఆశ్రయ దుర్గము వంటిది ద్రాక్షవల్లే. అది ద్రాక్షవల్లే, అది కూడా దేవుని బిడ్డనే, అది కూడా తెల్లని వస్త్రములు ధరించుకునే విశ్వాసే, అది కూడా రక్షణ పొందిందే. కానీ ఎక్కడిదే నీ అడ్రస్సు అని అంటే అదంటది నేను సొదొమ. ఎక్కడ పుట్టినావు? గొమొర్రాలో పుట్టినాను. ఇప్పుడు సొదొమ గొమొర్రాలోకి వెళ్తే అక్కడ ఎవరున్నారో తెలుసా? సహవాసాన్ని విడిచిపెట్టిన వారు అక్కడ ఉన్నారు. దేని విడిచిపెట్టిన వాళ్ళు? ఏ సహవాసం? అబ్రహాముతో దేవునితో ఉన్న సహవాసాన్ని విడిచిపెట్టిన లోతు. నీ అడ్రస్ ఏదనంటే ఏమంటున్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి. నేను అంటాను, అబ్రహాము గారితో ఉన్నప్పుడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆ మాటలే కానీ, స్వరమే కానీ, అగ్నే కానీ, బలిపీఠం మండించబడడం లోతు చూడలేదంటారా? చూసినారు కదా. చూసిన లోతు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఓ ద్రాక్షవల్లి, నువ్వు ఎక్కడున్నావు? సొదొమ గొమొర్రాలో ఉన్నానయ్యా. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో ఉండి ఇప్పుడు ఈ ద్రాక్షవల్లి పరిస్థితి ఏంటో తెలుసా? ఒక్కొక్కటిగా నేను చదువుతున్నాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ద్రాక్షవల్లి పరిస్థితి ఏమైందంటే, వారి ద్రాక్ష పండ్లు, ఏం పండ్లు? మీరందరూ ఆ మాట కొంచెం ఆ స్క్రీన్లో చూసి చదవండి చూద్దాం. ఏం పండ్లు అయ్యి? అంటే ఈ ద్రాక్షవల్లికి పండ్లు వస్తున్నాయా రావట్లేదా? మన ద్రాక్షవల్లికి వచ్చినట్టే ఆ ద్రాక్షవల్లికి కూడా పండ్లు వస్తున్నాయి. కానీ ఈ ద్రాక్షవల్లి ఎక్కడిది? దాని పేరేంటి? సొదొమ ద్రాక్షవల్లి. ఓకేనా? ఎక్కడ పుట్టింది? గొమొర్రాలో పుట్టింది. ఇప్పుడు సొదొమ గొమొర్రాలో పుట్టిన ద్రాక్షవల్లికి పండ్లు లేకుండా ఉన్నాయంటారా? ఉన్నాయి. కానీ ఆ పండ్లకు పేరు పెట్టినాడు దేవుడు. ఏంటో తెలుసా? పిచ్చి ద్రాక్ష పండు. స్తోత్రం. మనం పిచ్చోళం కాదు, శ్రేష్టమైన వారము. ఆమెన్ చెప్దామా గట్టిగా? మనం పిచ్చోళం కాదండి. మన ద్రాక్ష పండ్లు పిచ్చివి కావు. చెప్పండి అందరూ, మన ద్రాక్ష పండ్లు పిచ్చివి. మనము సొదొమ గొమొర్రాలో, మనము వారి ఆశ్రయ దుర్గము వంటిది మన ఆశ్రయ దుర్గము. ఇదందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం మీరు వారి వంటి వారు, సొదొమ గొమొర్రా లాంటి వారు. మీరు పిచ్చి పండ్లు కాదు మీరు. స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమైందన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకో మాట చెప్పనా? పిచ్చి పండ్లు పుట్టినాయంట. తర్వాత ఏంటమ్మా? వాటి గెలలు, అంటే దానికి గెలలు కూడా వస్తున్నాయి కదా. ఆ ద్రాక్ష చెట్టు గెలలు వస్తున్నాయా రావట్లేదా? అందరు చెప్పండి, వస్తున్నాయా రావట్లేదా? ఉన్నాయి. కానీ గెలలు ఎలాగున్నాయంట? ఎలాగున్నాయి? ఈ ఉదయకాల సమయంలో చేదైన వేరు ఏదైనా నీలో ఉండకుండా నా దేవుడు తన రక్తమును నీ మీద ప్రోక్షింపచేసి ఆ చేదును కొట్టివేయునుగాక, చేదును నిర్మూలము చేయునుగాక. మన ఆశ్రయ దుర్గము, మీరు చెప్పాలా? నేను మొత్తం చెప్పను, మీరే చెప్పాలా. వారి ఆశ్రయ దుర్గము వంటిది. మన ద్రాక్ష పండ్లు చేదుగుంటాయా? మన తీగలు చేదుగుంటాయా? మళ్ళీ పిచ్చి పండ్లు అంటారా? చెప్పాలా గట్టిగా? మనము సొదొమలో పుట్టలేదు, మనము గొమొర్రాలో పుట్టలేదు, వాగ్దాన దేశంలో మనం పుట్టి ఉన్నాము.
వాగ్దానము చేయబడిన దేశములో పుట్టి ఉన్నాము, వాగ్దానము చేయబడిన ప్రాంతములో పుట్టి ఉన్నాము. మనం వాగ్దాన పుత్రులం. మనం సొదొమలో గొమొరాలో మన పండ్లు పిచ్చివి కావు. చెప్పాలా? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆడెవడాడు? ఆడు లైవ్లో మాట్లాడుతున్నాడా, లైవ్ లేదా, ఏముండదు, తెలివితేటలు లేవు. పిచ్చోడు ఏది వాగుతాడో తెలియదు. పిచ్చోడికి ఏమంటే రాయిస్తాడు, ఏం చేస్తాడు? దాపెట్టుకుంటాడా? చెప్పరే. పిచ్చోడు ఏ బాబు, రే పిచ్చోడా, ఎక్కడి నుండి వచ్చినావురా అని అడగండి అన్ని. నేను వచ్చింది సొదొమ, వాడు అడ్రస్ అది. పిచ్చోడు అడ్రస్ ఏది? సొదొమ గొమొర. ఒరే నీ పండ్లేంట్రా? నా పండ్లు పిచ్చి పండ్లు. ఏం పండ్లు అంట? తీగలు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ద్రాక్ష పండ్లు ఎక్కడైనా చేదుగా ఉంటాయా? మధురంగా ఉంటాయి. అందుకని ప్రభు పోల్చి రాస్తున్నాడు అక్కడ. ఏమన్నాడో తెలుసా? నీ ఇంటి యజమానుని యొక్క కష్టార్జితం నీవు అనుభవించదవు, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్షవల్లి. నువ్వు ఎవరివి? పిచ్చి ద్రాక్షవల్లివి కాదు, మంచి ద్రాక్షవల్లివి. నీ తీగలు చేదైనవి కావు, మధురమైనవి. స్తోత్రం. సరే, దాని గురించి ఇంకొక మాట ఏమని రాయబడిందో చూడమ్మా. వారి ద్రాక్షారసము క్రూర సర్పముల విషము. ఏంటది? క్రూర సర్పం యొక్క విషము. ఇప్పుడు ఏమండి చూడండి, సొదొమ గొమొరాలో పుట్టిన ఆ ద్రాక్ష పండ్లు తెచ్చుకొని, ఆ పిచ్చి ద్రాక్ష పండ్లు తెచ్చుకొని, ఆ తీగల్ని తెచ్చుకొని గ్రైండర్లు వేసి, మిక్సీలు వేసి, చక్కెర వేసి అని కొడుతుంటే అది ఎలాగుందంట తెలుసా? క్రూర విషము మాదిరిగా ఉందట. ఎలాగుంది? అందుకని ప్రభు అంటున్నాడు 31లో ఏమన్నాడంటే, వారి ఆశ్రయదుర్గము. కొంచెం గట్టిగా చెప్పండి. వారి ఆశ్రయదుర్గం ఏంటి? డబ్బే వారి జ్ఞానమే, వారి బలమే, అవునండి, వారి ఆయుధాలే నేను అంటాను, డబ్బును చూసి, ఆయుధాలు చూసి, గుర్రాలను రథాలను చూసి గర్వించినవి అనుకో. నీ ద్రాక్ష పండ్లు ఎలాంటివో తెలుసా? పిండితే క్రూర సర్పం యొక్క విషము లాంటిది. బయటికి ఎలా కనబడింది? ద్రాక్ష పండ్లు మాదిరిగానే ఉంది. ఎలా కనబడుతుందంటే ఇవే తలబట్లు, ఇవే ఆరాధనలు, అయ్యే పాటలు, అయ్యే స్తుతి ఆరాధనలు, అన్ని ఒకటే, సేమ్ కనబడుతున్నాయి. పిండితే ఏమొస్తుందంట దాంట్లో? క్రూర సర్పం యొక్క. జాగ్రత్త. ఏ ఆశ్రయ దుర్గములో నువ్వు ఉన్నావో ఈరోజు పరీక్షించుకో. ప్రభు చెప్తున్నాడు నీకు. విషం. ఇంకొక అద్భుతమైన మాట ఉంది కింద, చాలా ఖచ్చితంగా కఠినమైన మాట ఒకటి ఉంది చూడండి. పాముల విషము. అమ్మో, ఈ పాములన్నిటి మీద రాజు కదా నాగరాజు గాడు. వీళ్ళందరికీ వాడే హెడ్. ఎవడాడు? కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా. వాడి విషయం దేంట్లో ఉందంట? ఈ ద్రాక్ష పండులో ఉందండి. పిండితే వాడు బయటకు వస్తున్నాడు, ఆడు విషయం బయటకు వస్తుంది. నేను అంటాను డబ్బుతోనో, నీ బలముతోనో, నీ జ్ఞానముతోనో, అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్న ఆయుధాలతోనో నువ్వు అదే నాకు ఆశ్రయం, అది ఉంటే నాకు చాలు, ఆస్తి ఉంటే నాకు చాలు, డబ్బు ఉంటే నాకు చాలు, నాకున్న తెలివితేటలు నాకు చాలు, నాకున్న వాక్చాతుర్యం నాకు చాలు గర్విస్తే నీ ఆశ్రయ దుర్గం వేరు, మా ఆశ్రయ దుర్గం వేరు. స్తోత్రం.
నీ ఆశ్రయ దుర్గములో దొరికేదంతా అదే. ఏంటది? విషం, నాగపాముల విషం, చేదైన తీగలు, పిచ్చి పండ్లు ఎక్కడ దొరుకుతున్నాయి? వారి ఆశ్రయ దుర్గములు దొరుకుతున్నాయి. మన ఆశ్రయ దుర్గములు ఏమేమి దొరుకుతున్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, వినండి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు అర్థమైందన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, వారిది మంది ఒకటేనా? కాదు అన్న వాళ్ళు ఇంకొంచెం గట్టిగా చెప్తే మంచిది కదా. నేను హల్లెలూయా అనుమానలేదు మిమ్మల్ని. కొంచెం గట్టిగా. వారి ఆశ్రయ దుర్గం వంటిది. వారి ఆశ్రయ దుర్గములు ఉన్న ద్రాక్ష పండ్లు ఏంటయి? పద్ధతిగా మాట్లాడండి. అది చెప్పండి. ఏం పండ్లు అయ్యి? వారి తీగలు ఎలాంటివి? వారిని పిండితే ద్రాక్ష రసం వస్తుందా, విషం వస్తుందా? ఏ విషం? క్రూర సర్పము విషం ఒకటి, నాగపాము యొక్క విషం దేంట్లో ఉందంట? ద్రాక్ష పండ్లో. అందుకని వారి ఆశ్రయ దుర్గం మన ఆశ్రయ దుర్గం వంటిది కాదన్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా మీ చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. మొదటి సమూయేలు 4వ అధ్యాయం, 8వ వచనం. అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్త్యులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఆమేన్ చెప్దాం ఒకసారి గట్టిగా. మీకు అర్థమైందన్నవారు హల్లెలూయా చెప్పండి. ఇంకెందుకు మరి నేను చెప్పడం ఎందుకు? ఇంకా బాగా చెప్పినారు చేతులు ఎత్తి. వినండి, అసలు ఏం అర్థమైంది ఇప్పుడు నేను కనుక్కుంటాను. ఇప్పుడు ఎటు చూడండి, నన్ను చూడాలా. అమలారా అయిపోయింది, చదివేసి చాలాసేపు అయిందమ్మా, తలకాయ పైకి ఎత్తండి కొంచెం, ఓకేనా? చూడండి, ఫిలిస్టీయులకిను ఇజ్రాయేల్ ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఓకే, ఆ యుద్ధంలో ఫిలిస్టీయులు గెలిచినారు, ఇజ్రాయేలులు ఓడిపోయినారు. ఇజ్రాయేలులు ఓడిపోయి తిరిగి వెళ్ళిపోతున్నారు. వినండి జాగ్రత్తగా, తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్తూ వీళ్ళు ఏం చేసినారో తెలుసా? మందసాన్ని తీసుకొని వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద అరుపులు, కేకలు పెడతా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఫిలిస్టీయులు అంత దూరం వెళ్ళి, ఇప్పుడే కదా వాళ్ళని మనం ఓడగొట్టినాం, వాళ్ళు మన చేతిలో ఓడిపోయినారు కదా, ఓడిపోయిన వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు? అసలు వీళ్ళు అరవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎందుకు అరుస్తున్నారని వీళ్ళందరూ మాట్లాడుకునే లోపు అందులో ఫిలిస్టీయుల్లో ఒకడు ఏమన్నాడంటే వెళ్ళి, అయ్యా వారి మధ్యకి వారి దేవుడు దిగి వచ్చున్నాడు, వారి మధ్యకి ఆశ్రయ దుర్గమైన దేవుడు దిగి వచ్చున్నాడు. వారు ఎవరి మీద ఆధారపడి ఉన్నారో, ఎవరు వారికి ఆశ్రయం ఉన్నాడో ఆ దేవుడు వారి మధ్యకు దిగి వచ్చున్నాడు గనక ఇక మనం వారిని ఏమీ చెయ్యలేము. చెప్పండి ఆమేనని గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. అసలు ఆశ్రయ దుర్గమైన దేవుడు వారి మధ్యలోనికి దిగి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి మధ్య ఏముందంటే మందసం ఉంది. ఏముంది వారి మధ్య? మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్రయ దుర్గం ఉంటాడు. మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్రయ దుర్గమైన దేవుడు ఉంటాడు. మందసం ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. మందసం ఎక్కడ ఉంటే అక్కడ నువ్వు గెలుపు సాధిస్తావు. మందసం ఎక్కడ ఉంటే అక్కడ శత్రువు భయపడతాడు. నీ మధ్య ఎవరు ఉండాలి? మందసం ఉండాలి. చెప్పండి అందరు, ఎవరు ఉండాలి? మన మధ్య ఎవరు ఉండాలి? అందరూ గట్టిగా చెప్పండి, మన మధ్య ఎవరు ఉండాలి? ఆ ఫిలిస్టీయులు అన్న మాట ఏంటో తెలుసా? అరణ్యమందు అనేకమైన తెగుల చేత ఐగుప్త్యులను హతము చేసిన దేవుడు ఈయన్నే కదా, ఆయన్నే ఆశ్రయ దుర్గం. శత్రువు చెప్తున్న మాట ఇది, శత్రువు చెప్పిన మాట.
నేను అంటాను, ఈ 2025 సంవత్సరములో ఎవరి ఇంట్లో మందసం ఉంటుందో, ఎవరు మందసం దగ్గర ఉంటారో, ఎవరు మధ్య మందసం ఉంటుందో వారు శత్రువుల చేత ఓడిపోరు. విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ అన్యులు చెప్పబోతున్నారు సాక్ష్యం, వారి మధ్య దేవుడున్నాడు. స్తోత్రం, స్తోత్రం. నువ్వు బిజినెస్ చేస్తున్నావా? నువ్వు ఒక కంపెనీ రన్ చేస్తున్నావా? ఒక మంచి వ్యాపారవేత్తవా? నిన్ను నష్టపరచాలని దుష్టుడు నీ వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని, నీకు రావాల్సిన లాభం రానివ్వకుండా, నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా వాడు ఏదో సతప్రయత్నాలు చేసి నిన్ను నష్టపరచాలనుకుంటున్నాడా? ప్రభు నీ మీద ప్రవచిస్తున్నాడు, కుమారుడా, కుమార్తె, ఈ రోజు యేసయ్య నీ కొరకు యుద్ధము చేసి ఆశ్రయ దుర్గమైన దేవుడు నీ మధ్య ఉండగా ఎవడు నిన్ను మోసం చేయాలనుకున్నాడో వాడే చెప్పబోతున్నాడు, వారితో దేవుడు ఉన్నాడు. చెప్తాడు దేవుడు. ఆ కార్యాలను నువ్వు చూడబోతున్నావు. నీ మధ్య దేవుడు ఉండబోతున్నాడు. శత్రువులు చెప్పబోతున్నారు, నీ విరోధులు చెప్పబోతున్నారు. నీ వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలనుకున్నవాడు రేపటి ఉదయకాలం వాడు చూసేదేంటో తెలుసా? నీ మధ్య దేవుని సన్నిధిని చూడబోతున్నాడు. నీ మధ్య మందసాన్ని చూడబోతున్నారు. నీ మధ్య దేవుని కార్యాలు చూడబోతున్నారు. యేసు నామములో ఈ రోజే అది ప్రారంభమవునుగాక. చెప్పు గట్టిగా, స్వరమెత్తి స్వరమెత్తి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఓడించి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. వీళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళు పెద్ద పెద్ద కేకలు పెడుతున్నారు. వెంటనే ఆగి, రే ఇప్పుడే కదా వాళ్ళని ఓడించినాము, వాళ్ళు ఏంటి అంత పెద్ద కేకలు ఎందుకు పెడుతున్నారు అని అంటే పక్కనున్నోడు చెప్తున్నాడు, సార్ ఇప్పుడు వరకు వాళ్ళు ఓడిపోవడం గల కారణం వాళ్ళ మధ్య ఏం లేదు, మందస్సం లేదు. మందస్సం ఎక్కడి నుండి తెచ్చుకున్నారో సార్, వాళ్ళు ఎప్పుడైతే మందస్సం తెచ్చినారో మనకు అర్థమైపోయింది ఏంటంటే ఇక వారిని ఓడించలేము, వారితో మనం యుద్ధము చేయలేము, వారు మళ్ళీ ఓడిస్తారయ్యా. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వాళ్ళ దగ్గర మందస్సం ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. సైన్యములకు అధిపతియగు దేవుడు వారి మధ్య ఉన్నాడు. స్తోత్రం, స్తోత్రం. ఫిలిష్తీయులందరూ గొలియాతును రెచ్చగొట్టి, ఎల్లు నువ్వు ఒక్కడి చాలయ్యా వాళ్ళకి, ఎల్లు అని అంటే వచ్చి నిలబడ్డాడు. యుద్ధం చేయడానికి ఎవరైనా వస్తున్నారా అని వెతుకుతున్నాడు. ఆల్రెడీ యుద్ధం చేయడానికి ఒక అతను చక్కగా నిలబడ్డాడే కానీ ఆడి గంటికి కనబడతలేడు. ఇంటికి ఎందుకో తెలుసా? పొట్టుకున్నాడు, సింగిల్గా వచ్చినాడు. సింహం బా అది మాత్రం బాగా సింగిల్గా పోయి నిలబడ్డాడు. అరే ఇంత ఎత్తైనోడిని యుద్ధం చేయడానికి క్రౌడ్ రావాలి కదా, సైన్యం రావాలి కదా. ఎవడు రాలేదు, ఏంటి ఈడొక్కడే ఉన్నాడు. అరే బాబు ఏడు మీయోలేరి రాలేదు, ఎవరు రాలేదా? వాళ్ళందరూ ఎందుకు సార్ నిన్ను చంపడానికి? నేను చాలు నేను చంపడానికి. నీవురా నేను కుక్కను అనుకున్నావా? నేను ఆ మాట అనలేదు సార్, మీకు మీరే అనుకుంటున్నారు. ఎలా చంపుతావురా సార్? కుక్కని ఎలా కొడతారు సార్? మాట్లాడరేంటి? కుక్కని ఎలా కొడతారు సార్? అరుచుకుంటూ వచ్చింది కుక్క, ఈ కుక్క అంటావా? ఇమ్మీడియట్గా రాయి తీసి ఏమండి ఇస్తుతావా? ఇప్పుడు దావీదు ఆ కుక్కని ఎలా చంపినాడు? అసలు దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? దావీదుకున్న ధైర్యం ఏంటో తెలుసా? నేను ఏ మందసము దగ్గర ఉన్నానో ఆ మందసము దగ్గర సైన్యములకు అధిపత్యకు దేవుడు ఉన్నాడు. అక్కడ నువ్వు ఒక్కడివే అయి ఉండొచ్చు, నువ్వు ఒక్కడివై ఉండొచ్చు, నువ్వు చేతగాని వ్యక్తివై ఉండొచ్చు, నీకు చదువు లేకపోవచ్చు, నీకు బలము లేకపోవచ్చు, నీకు ఆరోగ్యం లేకపోవచ్చు, నీకు వెనకాల సపోర్ట్ లేకపోవచ్చు, నీకు సహాయం చేసేవారు లేకపోవచ్చు. అందరూ నీ చేయి విడిచిపెట్టినా సరే ఈ ఒక్కడిగా ఉన్న నీ జీవితంలో సైన్యములకు అధిపతియగు దేవుడు నీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. నీ విరోధులతో యుద్ధము చేయబోతున్నాడు. కుడి చేయి పైకెత్తి ఆమేన్ చెప్పుకోండి అందరు గట్టిగా. నీ శత్రువులతో యుద్ధము చేయబోతున్నాడు, నీ విరోధులతో యుద్ధము చేయబోతున్నాడు, నీ పక్షమునైన నిలబడబోతున్నాడు. ఫిలిష్తీయులు గడగడ వణికేటట్టుగా ఆశ్రయ దుర్గమైన దేవుడు ఈ రోజు నీ చెయ్యి పట్టుకొని నీకు విజయమునిచ్చునుగాక. వారి ఆశ్రయ దుర్గము
చెప్పండి గట్టిగా. ఫిలిష్టుల దగ్గర ఆయుధం ఉంది, ఫిలిష్టుల దగ్గర రథం ఉంది, ఫిలిష్టుల దగ్గర బలం ఉంది, ఫిలిష్టుల దగ్గర గుర్రం ఉంది, ఫిలిష్టుల దగ్గర డబ్బు కూడా ఉంది. ఇజ్రాయేలు ప్రజల దగ్గర ఆయుధాలు లేవు, డబ్బు లేదు, సైన్యము లేదు. వింటున్నారా? తెలివితేటలు లేవు. ఏముంది మీ దగ్గర? వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? వాటన్నిటి కంటే శ్రేష్టమైనది ఒకటి మా దగ్గర ఉంది. మందసం మా దగ్గర ఉంది, బలిపీఠము మా దగ్గర ఉంది, ధూప వేదిక మా దగ్గర ఉంది, అగ్ని దిగి వస్తున్న స్థలం మా దగ్గర ఉంది, పరిశుద్ధాత్ముడు మా మధ్యలో ఉన్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. వాళ్ళ దగ్గర ఏవేవైతే ఉన్నాయో వీళ్ళ దగ్గర అవేమి, కానీ వారి దగ్గర లేని శ్రేష్టమైన వస్తువు వీళ్ళ దగ్గర ఉంది. ఎలీషా పెద్దోడా, ఏలియా పెద్దోడా? పెద్ద ఆయన వెళ్తా ఉన్నాడు. ఎవరు? ఏలియా గారు వెళ్తా ఉన్నారు. పెద్ద ఆయన ఏడి? అది ప్రభాకరే. ఒకసారి పైకి రారా. దుప్పటేది? ఆ టవల్ తీసుకో. రెండు చేతులైతే ఒకసారి సంతోషంగా హల్లెలూయా చెప్పండి. సరళముందా? అమ్మా స్తోత్రం. మర్త పెట్టినవా? ఏలియా దగ్గర ఏముందో తెలుసా? దుప్పటి. చెప్పండి అందరు గట్టిగా. ఏలియా దగ్గర ఏముంది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఆస్తుందా? బ్యాక్గ్రౌండ్ ఉందా? డబ్బుందా? ప్రతిరోజు మరి ఎక్కడ తింటున్నావు? ఆకాశ పక్షులను చూడుడి, అవి వెత్తవు, కోయవు, కానీ ప్రతిరోజు దాన్ని ఏం చేస్తున్నాడు? నీకెవరున్నారు? నేను పరదేశినయ్యా, నాకు ఎవ్వరూ లేరు అంటున్నాడు ఈయన. సరే, ఒక ఊరు వదిలేసి ఇంకొక ఊరికి వెళ్తున్నాడు. వెళ్తుంటే దమ్మా బంగారాజు దా, అది తీసుకో, స్టాండ్ తీసుకో, పొలంలో పని చేస్తూ ఉండు. ఎప్పుడైనా పని చేసినావు కదా పొలంలో? చెయ్యి. చేస్తున్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఈయన పోయేటైనా కుదురుగా వెళ్ళిపోవాలి కదా. దుప్పటి తీసి ఆయన మీద అయినా ఆయన కొట్టు, చప్పట్లు గట్టిగా కొట్టు. వెంటనే అది వదిలేయి, చేయబట్టుకో. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. దుప్పటి వేసినాడా? సేవకు రమ్మన్నాడా? ఏమైనా చెప్పినాడా? ప్రసంగం ఏమైనా చేసినాడా? మాట్లాడండి. రెఫరెన్స్లు ఏమైనా తీసి చెప్పినాడా? నన్ను వెంబడించుడి అన్నాడా? ఏమనలేదు. ఏం వేసినాడు? దుప్పటి వేసినాడు. దుప్పటి వేయగానే ఈయన ఏమంటున్నాడో తెలుసా? డాడీ, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను. రే పిచ్చోడా, మీకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, పొలం ఉంది కదా, ఆస్తుంది కదా, ఈ అన్నీ వదిలేసి ఆ ముసలైన్తో వెళ్తానంటూ ఆ ముసలైనకి అసలు ఏమి ఒక డొక్కు యాక్టివో తప్ప ఏది? అరే ఆయన అంటే వెళ్తానంట ఏంటి నువ్వు అని అడిగినారు ఆ ఊరు ప్రజలు. ఈయనేమన్నాడో తెలుసా? ఆయన దగ్గర ఆస్తి లేదు, కానీ నా దగ్గర ఉంది. ఆయనకు పొలం లేదు, నాకు పొలం. ఆయనకు తల్లిదండ్రులు లేరు, నాకు ఉన్నారు. కానీ నాకు ఇన్ని ఉన్నా నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉంది. స్తోత్రం. నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉంది. ఏముంది ఆయన దగ్గర? అదిగో దుప్పటి ఉంది. ఆ దుప్పట్లో ఏముంది? దుప్పట్లోని అభిషేకం ఉంది. ఎవరి దగ్గర లేని మందసం ఈ రోజు నీ ఇంట్లో ఉండబోతుంది, నీ వంట ఉండబోతుంది, నీ గృహంలో ఉండబోతుంది, నువ్వు అడుగు పెడుతున్న స్థలంలో ఉండబోతుంది, నీ గ్రామంలో ఉండబోతుంది.
రబా షబకతురా. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన దగ్గర లేనిది ఈయన దగ్గర ఉంది. నేను అంటాను, డబ్బు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఆయుధాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ నీ దగ్గర మందసం ఉందా? నీ దగ్గర అభిషేకం ఉందా? నీ దగ్గర దేవుడు ఉన్నాడా? నీ దగ్గర దేవుని సన్నిధి ఉందా? నీ దగ్గర ప్రార్థన అనుభవం ఉందా? నీ దగ్గర మోకాల జీవితం ఉందా? ఎక్కడ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ మోకాల జీవితం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడ మందసం ఉంటుంది, అక్కడ అభిషేకం ఉంటుంది. నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, యుద్ధము చేయవాడు ఆయనే. రాజులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా నాకుండా యుద్ధము. యుద్ధము యెహోవాదే, యుద్ధము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 4 సంవత్సరాల క్రితం మా తండ్రి గారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన వాడే. ఎప్పుడైతే మందసం వారి ఇంటికి వచ్చిందో, ఎప్పుడైతే మందసముతో చేతులు కలిపినాడో, ఎప్పుడైతే దైవజనుడితో సహవాసం చేయడం ప్రారంభించున్నాడో, నానాటికి ఆయుష్ను దేవుడు పొడిగిస్తూనే ఉన్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఈరోజు నీ ఇంట్లో ఏముండాలా? నీ దగ్గర ఏముండాలా? కొంచెం గట్టిగా. నీ కుటుంబంలో ఏముండాలా? నీ పిల్లల దగ్గర ఏముండాలా? నీ వ్యాపార స్థలంలో ఏముండాలా? మందసం ఉండాలా. మందసం ఉన్న దగ్గర దేవుని స్వరం ఉంటుంది. మందసం ఉన్న దగ్గర దేవుని మాట వినగలుగుతాం. మందసం ఉన్న దగ్గర ఆయన ముఖ దర్శనం చెయ్యగలుగుతాం. మందసం ఉన్న దగ్గర ఓడిపోము. ఓబేదేదేమో, నువ్వు పేదవాడివి కదా, నువ్వు పేదవాడివి కదా, నీ దగ్గర డబ్బు లేదు కదా, కొన్ని దినాల్లోనే అంత గొప్పడు అయిపోయినవేంటి అని అడిగితే నెమ్మదిగా సీక్రెట్ చెప్పినాడు. వాళ్ళు గొడవ పడుతూ వెళ్ళిపోయేటప్పుడు మందసాన్ని మర్చిపోయి వెళ్ళిపోయినారు. ఆ మందసాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టిన రోజు నుండి నా ఇంటిని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజు మందసం నీ ఇంటికి రావాలి. చెప్పండి, మందసం ఎక్కడికి రావాలి? నీతో కూడా రావాలి, నీ ఇంటికి రావాలి, నువ్వు వెళ్తున్న స్థలానికి రావాలి, నీ వ్యాపార స్థలానికి రావాలి, నీ ఉద్యోగ స్థలానికి రావాలి. మందసం ఉన్న దగ్గర దేవుని మంట ఉంటది. హల్లెలూయా. యోహాను సువర్తమానం 15వ అధ్యాయం, యోహాను సువర్తమానం 15వ అధ్యాయం 4వ వచనం. నాయందు నిలిచియుండుడి, నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుండును, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ఇప్పుడు మందసముతో ఉంటేనే మీరు ఫలిస్తారు, సహవాసములో ఉంటేనే మీరు ఫలిస్తారు, దేవునితో ఉంటేనే మీరు ఫలిస్తారు. మందసం నీ ఇంట్లో ఉంటేనే ఫలిస్తారు, మందసం నీ కుటుంబంలో ఉంటేనే ఫలిస్తారు. మందసము ఈ రోజు నుండి నీ ఇంట ఉండునుగాక. ఆమేన్ చెప్దామా గట్టిగా? మందసాన్ని ఎంతమంది తీసుకెళ్దాం అనుకుంటున్నారు? చేతులతో హల్లెలూయా చెప్పండి. ఈ టేబుల్ ఎత్తుకెళ్ళమన్నా. మందసం అంటే ఏంటి? దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళండి, దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళండి, ప్రార్థన జీవితాన్ని తీసుకొని వెళ్ళండి, భక్తిని తీసుకొని వెళ్ళండి, విశ్వాసాన్ని తీసుకొని వెళ్ళండి. స్తోత్రం, హల్లెలూయా. వారి ఆశ్రయ దుర్గం వంటిది కాదు. వారి ఆశ్రయ దుర్గంలో ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ద్రాక్ష పండ్లు ఉన్నాయి,
ద్రాక్ష తీగలు ఉన్నాయి, ద్రాక్ష రసం కూడా ఉంది. కానీ వాటికి ఒక్కొక్క దానికి పేర్లు పెట్టినాడు. అవి పండ్లంట పిచ్చి పండ్లట, చేదైన తీగలట. ఏమండి దాని రసం విషం. మంద లాంటిది కాదు. మన ద్రాక్షరసం ఎలాంటిదో తెలుసా? ఇటు చూడండి. మన ద్రాక్షరసం ఎలాంటిదో తెలుసా? మాధుర్యం ఇవ్వగలిగినది, కన్నీరు తుడవగలిగినది, దుఃఖాన్ని ఆపగలిగినది, బద్దలైన గుండెకు, బద్దలైన హృదయానికి సమాధానం ఇవ్వగలిగినది. మన ద్రాక్షరసం ఎలాంటిదో తెలుసా? దాహములో ఉన్నవాడి దప్పికను తీర్చగలిగిన ద్రాక్షరసం మనది. స్తోత్రం. ఒకే ఒక మాట చెప్తాను వినండి. మందసం ఎక్కడ ఉంటే అక్కడ నీళ్లు ద్రాక్షరసంగా మారిపోతాయి. యేసయ్య వివాహములో ఉన్నాడు, నీళ్ళేమైపోయింది? మాట్లాడండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నీలే. కానీ యేసయ్య ఆ వివాహములో ఉండబట్టి, మందసం అక్కడ ఉండబట్టి నీళ్ళేమైపోయింది? ఈ రోజు నుండి ఎండిపోయిన నీ గుంటను దేవుడు నింపబోతున్నాడు, నీ నదులను నింపబోతున్నాడు, నీ బావులను నింపబోతున్నాడు, నీ గిన్నెను నింపబోతున్నాడు. యేసు నామములో చేదైన ద్రాక్షరసమును మధురమైన ద్రాక్షరసముగా దేవుడు చెయ్యునుగాక. స్తోత్రం. నిన్న 12 గంటల నుండి పోరాడుతున్న నీ వర్తమానం కొరకు ప్రభువా, నీ వాక్యం వినడానికి నీ ప్రజలు వస్తున్నారు నాయన. వాళ్ళకి పులిహారనో లేకపోతే ఇంత ఉప్మానో ఏందో ఇంత ఇడ్లీ చట్నీ పెట్టి పంపించడమో నాకు ఇష్టం లేదు ప్రభువా. పెడితే శ్రేష్టమైనది పెట్టి పంపాలి నాయన. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ మాట, నిర్గమకాండం 14వ అధ్యాయం. మీరందరూ మంచి ఉజ్జీవంగా ఉండాలి. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, చక్కగా లేఖనాలు ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వచనం. 25వ వచనం. వారి రథ చక్రములు ఊడిపడినట్టు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. రైట్, ఇటు చూడాలి నా వైపు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి నిలబడ్డారు. ఎక్కడికి వచ్చి నిలబడ్డారు? ఇప్పుడు ముందు సముద్రం, వెనక శత్రువు. ముందు సముద్రం ఉంది, వెనక శత్రువు. ఈ ఇశ్రాయేలు ప్రజలను దాటింప చేయడానికి ఎర్ర సముద్రమును పాయలు చేసి ఎండిన నేల మీద వారిని నడిపిస్తున్నాడు. వీళ్ళందరూ దిగి ఆ ఎండిపోయిన నేల మీద నడుచుకుంటా అటు ఇటు దిగ్గులు చూస్తున్నారు. ఏమండి, ఈ మధ్య మనం ఎక్కడికో వెళ్ళినట్టున్నాం. గోషాన్ పార్క్ వెళ్ళినాం కదా. అక్కడ ఎర్ర సముద్రం చూసినారా? ఎంత చక్కగా పెట్టినారో. అటు ఇటు ఎల్ఈడీలు పెట్టి పైనుండి ఇటు చినుకులు పడేటట్టు, దాంట్లో చేపలు పారుతున్నట్టు భలేగా ఉండిందండి అది. ఓకే, వినండి. ఎండిన నేల మీద వీళ్ళు నడుస్తూ ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళు నడుస్తూ ఉంటే వీళ్ళు సగం దూరం వెళ్ళేంత వరకు ఆ సముద్రము పాయలైంది కానీ ఎండిన నేల కానీ ఇలా కనబట్టలేదు. ఎందుకంటే వీళ్ళ ముందు ఏం నిలబడిందంటే అగ్నిస్తంభం నిలబడింది. ఏం నిలబడింది? రైట్. వాళ్ళు సగం దూరం వెళ్ళిన తర్వాత ఈ అగ్నిస్తంభం కాస్త ఆ మరుగైపోయేటప్పటికి ఇప్పుడు ఏం కనబడుతుందో తెలుసా? ఎండిన నేలలో ప్రజలు నడవడం చూస్తున్నారు. వీళ్ళు ఎవరు? అమ్మా చెప్పాలి, ఎవరు? ఐగుప్తులు చూస్తున్నారు. ఎండిన నేల మీద ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళడం చూస్తున్నారు. ఎలా నడుస్తున్నారంటే రథాల మీద కాదు, గుర్రాల మీద కాదు, కాలి నడకతో నడుస్తున్నారు. వీళ్ళకి ఒక ధైర్యం వచ్చింది. ఎవరికి? ఐగుప్తులకి. ఆఫ్టర్ ఆల్ కాలి నడకతో నడుస్తున్నారు. మనకేమున్నాయి? రథాలున్నాయి. వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం అనుకున్నారు. ఓ మాట చెప్పనా, వీళ్ళ నడిచింది కాలి నడకతో ఎండిన నేల మీద నడుస్తున్నారు.
వారు రథముల మీద బయలుదేరిన వారిని చేరుకోలేకపోయిరి. ఎంత విచిత్రం ఇది! వచ్చేదేమో రథం, వీళ్ళు నడిచేదేమో. కానీ బైబిల్ చెప్తుంది ఏమన్నా తెలుసా? వారిని చేరుకోలేకపోయినారంట. ఎవరిని? కాలినడకతో నడిచే ఇశ్రాయేలు ప్రజలను చేరుకోలేకపోయినారు. ఎందుకో తెలుసా? వారి ఆశ్రయ దుర్గం మన వంటి ఆశ్రయ దుర్గము కాదు. మన ఆశ్రయ దుర్గమైన దేవుడు ఇశ్రాయేలు పక్షమున నిలబడి, వీళ్ళు నడిచింది కాలినడకలతోనే, కానీ వారు వచ్చింది రథములతోనే. ఆ రథములు కొంత దూరం వరకు రప్పించి రథ చక్రాలను వెర్రగొట్టిన వాడే మన ఆశ్రయ దుర్గము. చెప్పండి ఆమేనని చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రభు నామాన ఇక్కడ కూర్చున్న మీ అందరి మీద గలమెత్తి ప్రవచనమెత్తి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ శత్రువు యొక్క రథ చక్రాలను దేవుడు వెరగొట్టబోతున్నాడు. నీ శత్రువు యొక్క వేగాన్ని దేవుడు అణచబోతున్నాడు. చేతులెత్తు, 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 చేతులెత్తి ఆయనను స్తుతించు, చేతులెత్తి ఆయనను ఆరాధించు, చేతులెత్తి ఆయనను ఆరాధించు. శత్రువు రథ చక్రాలు వెరగబోతున్నాయి. నీ శత్రువు యొక్క వేగాన్ని దేవుడు అణిచివేయబోతున్నాడు. నీ విరోధుల వేగాన్ని దేవుడు అణిచివేయబోతున్నాడు. భాషలు మాట్లాడు, భాషలు మాట్లాడు. ఈ రోజే యేసు నామములో నీ శత్రువు వేగము ఆగిపోవును గాక, వాడు రథ చక్రాలు విరిగిపోవును గాక. భాషలు మాట్లాడు. నీకు, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ ఉద్యోగానికి, నీ పిల్లలకు వ్యతిరేకముగా లేచిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే వాక్కును, వాగ్దానాన్ని, ప్రమాణాన్ని యేసు నామములో నీ మీద నా దేవుడు విడుదల చేయునుగాక. రకశబకతుర రిబాబా శబనబా ఇహతరసే అన్ని హత్తోల రక ఇమనహేతియల రకతుదబా శబలకతురల రబాతుర. ఓ జీసస్, హల్లెలూయా. రాజా, వాళ్ళు కాలినడకలు వెళ్ళిపోతున్నారు. ఎంతసేపు వాళ్ళని పట్టుకోవడానికి? పద బయలుదేరదాం. ఎక్కినారు, రథాలు ఎక్కినారు, గుర్రాలు ఎక్కినారు, టక్చిక్ 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 అని బయలుదేరినారు. ఓకే రండి. ఆశ్రయ దుర్గం కూడా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు సగంలో ఉండొద్దు, మొత్తం రావాలి. వాళ్ళు మొత్తం రావాలి. మొత్తం దిగేంత వరకు కమాన్, వెల్కమ్ 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 పిలుస్తూ ఉంటూ వస్తున్నారు మంచి వేగంతో. జరిగిందేంటో తెలుసా? సముద్రం నుండి చూడండి అడుగు తీసి లాస్ట్ రోడ్ అలా బయట పెట్టినాడు అని గాలి స్టార్ట్ అయింది. ఏమైందిరా నీతో వెనకాల తిరిగితే బయలుదేరి వచ్చినోడు సగం నుండి ఇంకొక 10-15 నిమిషాల్లో వచ్చేయచ్చు బయటికి. అక్కడికి వచ్చి ఆగిళ్ళ చూస్తున్నాడు. గాలి వీసింది, మధ్యలోనికి తీసుకొచ్చినాడు. అందరిని తెచ్చినాడు, సైన్యాన్ని తెచ్చినాడు, శత్రువుని తెచ్చినాడు, విరోధులను తెచ్చినాడు, విరోధంగా మాట్లాడినోడిని తెచ్చినాడు, ఏమండి ఖడ్గం ఎత్తినోడిని తెచ్చినాడు, అందరిలోనికి తెచ్చినాడు. లోపలికి తెచ్చిన తర్వాత ఆ అడుగు అలా బయట పెట్టడం, సముద్రాన్ని మూసున్నాడు. మూసిన సముద్రం ఈ రోజుకి మరలా తెరుచుకోలేదు. వాళ్ళందరూ నీట మునిగి పెట్టట్టుగా చేస్తున్నాడు. నీ శత్రువు ఈరోజు నీట మునిగిపోవునుగాక. ఒక్క మాట ప్రభు నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఏ శత్రువు, ఏ విరోధి అయితే నిన్ను ముంచాలని, నిన్ను పాడు చేయాలని, నేను చంపాలనుకున్నాడు, ఈరోజు దేవుడు వాడిని ముంచితే ఇక వాడు ఎన్నడూ నీ వైపు తిరిగి చూడకుండా నా దేవుడు చెయ్యనుగాక. చెప్పుకో ఆమేన్, చెప్పుకో ఆమేన్, చెప్పుకో ఆమేన్, చెప్పుకో ఆమేన్, చెప్పుకో. ఎన్నడు వాడు మరలా నీ వైపు తిరిగి చూడాడు, నీ కుటుంబం వైపు తిరిగి చూడాడు, నీ వ్యాపారం వైపు తిరిగి చూడాడు, నీ పిల్లల వైపు తిరిగి చూడాడు, నీ ఇంటి వైపు తిరిగి చూడాడు, నీకున్న ఆరోగ్య విషయంలో మరలా వాడు తిరిగి చూడాడిక. శత్రువు తిరిగి చూడాడు, ముంచేసినాడు. ఈ రోజు వరకు వాడు మరలా తిరిగి ఆశ్రయ దుర్గం. చెప్పండి అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఆశ్రయ దుర్గమా నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా.
హల్లెలూయా. ఈరోజు నీ చేతిలో చేయి పెట్టి ప్రభు ఒక ప్రమాణం చేస్తున్నాడు. ముందెన్నడు వెళ్ళని మార్గములో, నవనూతనమైన మార్గములో ఈ 2025 ఎప్పుడు వినంది, ఎప్పుడు చూడండి, నీ కన్నులు చూసేటట్టుగా, వినేటట్టుగా నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను మార్చబోతున్నాడు దేవుడు. స్తోత్రం, స్తోత్రం. ఈ రోజుతో శాపపు కట్లు విరిగిపోవునుగాక, బంధకాలు తెగిపోవునుగాక, కట్లు విప్పిపోవునుగాక. నిన్నటి వరకు కన్నీరు విడిచినావు, నువ్వు నిన్నటి వరకు ఏడ్చున్నావు, నిన్నటి వరకు గుండెలు బాదుకున్నావు. నా పరిస్థితి ఏంటి, ఏమవబోతుంది? ఓ పక్కన అప్పులోలు, ఒక్కో పక్కన ఆర్థిక పరిస్థితులు, ఓ పక్కన ఒత్తిడి, ఓ పక్కన అవమానం, ఒక పక్కన తల ఎత్తుకోలేకపోతున్నావు. విన్నాడు నీ ప్రార్థన, చూస్తున్నాడు నీ కన్నీరు. నీతో మాట్లాడడానికి ఈ వేదిక మీదకు దిగొచ్చినాడు ఆయన. జీడిమెట్ల సూరారం హోసన్నా పెంటికోస్టల్ ఫెయిత్ మినిస్ట్రీస్ లోనికి దిగి వచ్చున్నాడు ఆయన. నిన్ను దర్శించడానికి వచ్చున్నాడు, నీతో మాట్లాడడానికి వచ్చున్నాడు, నీ కన్నీరు తుడవడానికి వచ్చున్నాడు, నీకు వాగ్దానము చేయడానికి వచ్చున్నాడు, నీకు ప్రమాణము చేయడానికి వచ్చున్నాడు. ఈ రాత్రి పగటి వేళ యేసు నామములో విడుదల కలుగునుగా. స్తోత్రం, స్తోత్రం. నీ దగ్గర రథాలు లేవు, భయపడొద్దు. నీ దగ్గర గుర్రాలు లేవు, భయపడొద్దు. నీ దగ్గర ఆయుధాలు లేవు, భయపడొద్దు. నీ దగ్గర మంచి వస్త్రాలు కూడా లేవు, భయపడొద్దు, భయపడొద్దు. నా దేవుడు రథాలతో గుర్రాలతో కాదు నీకు జయంనిచ్చేది, ఆయుధాలతో కాదు నీకు జయంనిచ్చేది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నేనే దిగొస్తాను, నేనే దిగొస్తాను, సముద్రంలోనికి దిగొస్తాను, నీ ముందు నడుస్తాను, నీ వెనక నడుస్తాను, నీ మధ్యలో ఉంటాను. శత్రు కన్నులు నీ మీద పడకుండా నా రెక్కలతో నేను కప్పుతాను, నా రెక్కలతో నేను కప్పుతాను, నా రెక్కలతో నేను కప్పుతాను. స్తోత్రం. వారి ఆశ్రయ దుర్గము వంటిది. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పగిలిన గుండెలతో ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చుంటే ఈరోజు నీ హృదయాన్ని ఆనందింప చేయబోతున్నాడు, సంతోషింప చేయబోతున్నాడు. ప్రభు నామమున నీ మీద ప్రవచనం ఎత్తి మాట్లాడుతుండగా రాసుకొని వెళ్ళు. ఈ మధ్యాహ్నము నుండి నీ కొరకు ద్వారాలు తెరవబోతున్నాడు. ఈ మధ్యాహ్నము నుండి దేవుని దూత నీ ముందు నడవబోతుంది. ఈ మధ్యాహ్నము నుండి దేవుడు నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఈ మధ్యాహ్నము నుండి నీ కన్నిటికి ఒక ముగింపు కలగబోతుంది. యేసు నామములో నీకు వ్యతిరేకంగా వచ్చిన రథ చక్రాలు విరిగి పోవునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి. ఆశ్రయ దుర్గం అంటే ఏంటో తెలుసా? కాపాడబడే స్థలం. ఆశ్రయ దుర్గం అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన దానికి మీరు అందరూ చెప్పాలి. మీరు ఎక్కడికి వచ్చున్నారు? కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఆశ్రయపురానికి వచ్చినారు, ఆశ్రయ దుర్గానికి వచ్చినారు. ఈ ఆశ్రయ దుర్గానికి వచ్చి మోకరించి ప్రార్థన చేసిన వారి అవసరతలు తీర్చగలిగిన వాడు ఆయన. నిన్న రాత్రి ఒక యవనస్తుడు నా దగ్గర కూర్చొని సాక్ష్యం చెప్తున్నాడు 11:30కి. అన్నా, తినడానికి కూడా అప్పు చేసి తెచ్చుకొని తింటున్న రోజులన్నా. ఒక పక్కన తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టినారు, నాకు క్రొత్తగా పెళ్ళయింది, ఒంటరి బ్రతుకుతున్నాను. నాకు వచ్చిన జీతం అలాగనే తీసుకొని వడ్డీలు కట్టేస్తూ ఉన్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
కొన్నిసార్లు నా మైండ్ బ్లాంక్ అయిపోయి ఏమవుతుందో కూడా అర్థం కాక నాకు కొన్ని బలహీనతలు, అనారోగ్యం కూడా గురైపోతున్నానన్న. కానీ గత సంవత్సరం నవంబర్ మాసంలో నేను తెలుసుకుంది ఒకటే, ఆశ్రయపురానికి వెళ్ళి మోకరించి ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు కార్యం చేస్తాడు అని నేను ఎందుకో ఒక విశ్వాసంతో ప్రారంభించిన నన్ను నవంబర్ మాసంలో ప్రార్థన ఈ జనవరికి 5 లక్షల రూపాయలు అప్పు తీర్చగలిగిన నా నాన్న అన్నాడు. 5 లక్షల రూపాయలు అప్పు తీర్చగలిగి. ఆ అబ్బాయి అన్నాడు, నేను అడిగినాను 5 లక్షలు నీకు ఎలా వచ్చినాయి అని అడిగితే, నాకు ఎలా వచ్చినాయి నాకు అర్థం కాలేదన్నా. ఇంతకుముందు నేను చేసిన ఉద్యోగ స్థలాల్లో నాకు ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ అమౌంట్ వాళ్ళు ఇవ్వమని నన్ను ఎలగొట్టిన వారు ఉన్నారన్నా. అలాంటి 3-4 స్థలాలు ఉన్నాయి, ఎవరు నాకు డబ్బులు ఇవ్వలేదు. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించున్నానో ఉదయకాలం వెళ్ళి ఒక టీ తాగుదామని చెప్పి నా అకౌంట్లో ఒక 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు టీ కొట్టి నా ఫోన్తో స్కాన్ చేసినానన్న. 5 రూపాయలు వెళ్ళిపోయింది. బ్యాలెన్స్ అమౌంట్ చూస్తే 50,000 రూపాయలు నా అకౌంట్లో ఉన్నాయన్న. ఎవరు వేసినారు ఏంటని కొంచెం అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఫోన్ చేస్తే, బ్రదర్ మీరు 2 సంవత్సరాల ముందు మా దగ్గర జాబ్ చేసినారు, మీకు రావాల్సిన పెండింగ్ అమౌంట్ ఇది, ఈ అమౌంట్ను సార్ మీకు వేసేయమన్నాడు అని చెప్పి వాళ్ళు ఏపిచ్చినారన్న. ఎక్కడి నుండి వచ్చింది ఇది? 2 సంవత్సరాలు అయిపోయింది కదా. నేను అంటాను, ఆశ్రయదుర్గానికి రా, నీకు గుర్తు లేనివి కూడా దేవుడు తీసుకొని వచ్చి నీ అకౌంట్లో వేస్తాడు. నీకు తెలియనివి కూడా దేవుడు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతాడు. చెప్పండి ఆమెనా, చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి మిగిలిన డబ్బులు ఏంటంటే, అప్పుడు ఎప్పుడో నా ఆఫీస్లో ఇన్సూరెన్స్ కట్ చేసుకున్నారన్న, ఇన్సూరెన్స్ అమౌంట్ అని కట్ చేసుకున్నారు, ఆ అమౌంట్ వేసినారన్న కొంత. తర్వాత బజాజోడు ఫోన్ చేసి నీకు లోన్ ఇస్తానని నాకు ఎంత అప్పు ఉందో అంత అప్పు లోన్ ఇచ్చినాడన్న. ఈఎంఐ కట్టుకుంటా ఉండే లోపే మరలా ఇంకొక దగ్గర నాకు జాబ్ వచ్చింది, ఆ జాబ్లో ప్రమోషన్ వచ్చింది, నేను పొందుకున్న శాలరీకి డబుల్ శాలరీ ఇచ్చినారు, ఆ శాలరీతో నా అప్పులన్నీ క్లియర్ చేసుకున్నానన్న. ఆ కుమారుడు సాక్ష్యం చెప్తూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే నాకు నీళ్ళు వచ్చేసినాయి. దేవుడు ఇట్లా కూడా కార్యాలు చేస్తాడా? ఎస్, చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదియో చెప్పండి, ఆయనకు అసాధ్యమైంది ఏదియో, ఆయనకు అసాధ్యమైంది ఏదియో లేను. ఒంటరి బ్రతుకుతున్నాడు ఆ కుమారుడు. తల్లిదండ్రులు ఉన్నారు, త్రోసివేస్తున్నారు, కట్టు బట్టలతో అతనిని అతని భార్యను తరిమేస్తున్నారు ఇంట్లో నుండి. ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు కొన్న వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్లు కూడా లాక్కున్నారండి. వెళ్ళిపోరా, నువ్వు ఇంట్లో ఉండకూడదు, నువ్వు ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలా. కసి పట్టుకున్నారు, వెళ్ళగొట్టేంతవరకు నిద్రపోలేదు. కట్టు బట్టలతో రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద బట్టలు పెట్టి ఇల్లు ఎత్తుక్కొని ఇంట్లోకి వెళ్ళినాడు, కిరాయి ఇంట్లోకి. ఈరోజు దేవుడు ఆయన ఘనపరిచి తలగాలు నిలబెడితే ఈ సంఘములో ఒక ప్రాముఖ్యమైన స్థానంలో దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు. ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు. నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు, నీ కుటుంబాన్ని వాడుకోబోతున్నాడు. నీ దగ్గర డబ్బున్న రోజుల్లో నీ వెంట తిరిగినారు, నిన్ను ప్రేమించినారు, నీకు అన్ని కొనిపెట్టినారు, ప్రేమగా పలకరించినారు. నీ వ్యాపారం దెబ్బతిన్నది, చేతుల్లో డబ్బులు లేవు, ఆర్థికంగా నలిగిపోతున్నావు. నిన్ను ప్రేమించిన వారు ఇప్పుడు నిన్ను పలకరిస్తున్నారా? నీ వెంట ఉన్నారా? నీకేమైనా ధైర్య మాటలు చెప్తున్నారా? ఎలాగున్నావని అడుగుతున్నారా? అడగరు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, నిన్ను అడిగే ఆశ్రయ దుర్గం ఒక ఆయన ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకో. ఆయన అడిగితే నీకు ఆదరణ, ఆయన అడిగితే నీ కన్నీళ్లు తొడవబడతాయి, ఆయన అడిగితే నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు ఆయన. ఒక మంచి ఫోటో సీనరీ ఒకటి చూసినానండి. యేసు ప్రభు నడుస్తున్నాడు, ఒక సముద్ర తీరాన నడుస్తున్నాడు. రే రా, నువ్వేరా, నువ్వు కూర్చోరా, వాడరా.
సముద్ర తీరాన యేసయ్య నడుస్తున్నాడు, బుడ్డోడు కూడా నడుస్తూ ఉన్నాడు. ఆ సముద్రం తీరం నడుస్తుంటే 4 పాదాలు ఆ ఇసుక మీద కనబడుతూ ఉన్నాయి. కొంత దూరం అయిన తర్వాత సముద్ర ఒడ్డుకు చేరుకున్నారు. ఒడ్డుకు చేరుకున్న తర్వాత మరి వెనకాల చూడు. ఈడేం చేసినాడో తెలుసా? వెనకకు చూసి, అయ్యా అక్కడ బయలుదేరినప్పుడు 4 పాదాలు కనబడ్డాయి కదా, ఇప్పుడు నేను వెనక తిరిగి చూస్తే 2 ఉన్నాయేంటి, మరి మిగిలిన 2 అన్నాడు ఈడు. ఈడెంత మతి లేనోడు. ఆయన ఏమన్నాడో తెలుసా? అక్కడి నుండి వచ్చిన 4 పాదాలు నీయి నాయి. ఆ కొద్ది తర్వాత నువ్వు నడవలేకపోయినావు, ఇబ్బంది పడుతూ ఉన్నావు, తడబడుతూ ఉన్నావు. నువ్వు తడబడుతున్నవన్నీ నేను నిన్ను ఎత్తుకున్నాను. నిన్ను ఎత్తుకున్న దగ్గర నుండి ఇక్కడి వరకు నడిపించినవి నా 2 పాదాలే. మిగిలిన 2 పాదాలు ఎక్కడున్నాయో తెలుసా? నా ఒడిన ఉన్నాయి. స్తోత్రం, స్తోత్రం. నువ్వు నడిచేంత వరకు ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు నడవలేని క్షణాన ఆయన ఎత్తుకోవడం ప్రారంభిస్తాడు. నీకు ఓపిక ఉన్నంత వరకు నువ్వు నడువు. నీకు ఓపిక లేని రోజు డాడీ అని చేతులు ఇచ్చేయి. ఆహా, ఈ భూమి మీద ఏ శరీర సంబంధమైన తండ్రి కూడా నిన్ను ఎత్తుకోలేడు, కానీ ఆ ఆశ్రయదుర్గము నిన్ను ఎత్తుకోబోతున్నాడు. ఈరోజు నిన్ను ఎత్తుకొని నడిపించబోతున్నాడు. నిన్ను భుజం మీదకి ఎత్తుకోబోతున్నాడు. ఆయన ఒడిలోనికి ఎత్తుకోబోతున్నాడు. ఆయన భుజం మీద నిన్ను మోయబోతున్నాడు. చేతులతో హల్లెలూయా చెప్పు. నువ్వు ఎంతవరకు నడుస్తావో నడు. నీకు ఓపిక లేనప్పుడు డాడీకి ఇచ్చేసే చెయ్యి. డాడీగా నేను నడవలేను, నన్ను నడిపించమని చెయ్యి. ఈరోజు నుండి నేను నడిపించబోతున్నాడు. అందుకే ఆయన పేరేంటంటే ఆశ్రయ దుర్గం. చెప్పండి, ఆయన పేరేంటి? ఇంకొంచెం గట్టిగా. రైట్, 3వ పాయింట్, సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదవాలా? నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. అది నీళ్ళనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. చాలు, ఇది చూడండి. ఇక సముద్రమును, ఎర్ర సముద్రమును దాటి వీరు బయటకు వచ్చినారు ఇశ్రాయేలు ప్రజలు. చూస్తున్నారు అందరూ, ఇటు చూడండి. ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నారో తెలుసా? అరణ్యములో. అనందరూ మాట గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, కొంచెం స్వరం ఎత్తి చెప్పండి. అరణ్యం అంటే ఏమనుకుంటున్నారు? ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, అవమానాలు, నిందలు, సమస్యలు, ఇవన్నిట్లో ఇప్పుడు నడుస్తున్నారు. ఎవరు నడుస్తున్నారు? వాళ్ళు ఏమన్నారో తెలుసా? అయ్యా దాహం వేస్తుందయ్యా, అయ్యా దాహం వేస్తుందయ్యా. వెంటనే వీళ్ళందరూ ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ అరణ్యంలో మా పరిస్థితి ఏంటి? చాలామంది మీరు దైవ సేవకుడి దగ్గరికి వచ్చి మా పరిస్థితులు అరణ్యంగా ఉన్నాయని చెప్పట్లేదా? ఫోన్లు చేసి మీ పరిస్థితులు మాకు చెప్పట్లేదా? మందిరానికి వచ్చి మీరు మీ పరిస్థితులు మాకు చెప్పట్లేదా? ఎస్, ఆ రోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో చెప్పినారో తెలుసా? మోషేతో చెప్పినారు. అయ్యా మా పరిస్థితి బాగాలేదయ్యా, దాహం వేస్తుంది, నీళ్ళేవయ్యా. నీళ్ళేవా? ఓకే ప్రభువా, వీళ్ళకి దాహం వేస్తుందంటే ఏం చేయమంటావు? ఎందుకు భయపడుతున్నావు మోషే? అరణ్యంలో నీళ్ళేవనే కదా బాధపడుతున్నావు. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసిన కార్యాలు చేయను, కొత్త కార్యాలు చేసి చూపిస్తా. హాగరికి అరణ్యములో గుంట దోవి నీళ్ళు ఇచ్చినాడు. అంతేనా? 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 కానీ నేను ఇక్కడ గుంట దోవను, బండలో నుండి నీళ్లు నేను ఇవ్వబోతున్నాను. ఎలా ఇస్తాడంట? ఈ బండలో నీళ్ళు వస్తున్నాయే,
ఆ బండలో నీళ్లు త్రాగిన వారు ప్రతి వారి దప్పిక తీర్చబడతాయి. వారి పశువులకు కూడా దాహం తీరుస్తాను, వారికి దాహం తీరుస్తాను. ఇప్పుడు ఆ నీళ్లు దాహం తీర్చడం మాత్రమే కాదు, ఆ నీరు ప్రవహించిన చోటెల్లా కూడా అరణ్యము పూతోటగా మారిపోయింది. అరణ్యం ఏమైపోయింది? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అరణ్యం ఏమైపోయింది? అరణ్యం ఏమైపోయింది? అది అరణ్యమే. అరణ్యములో ఉన్న బండలోని నీళ్లు దాహాన్ని తీర్చింది, పశువుల దాహము తీర్చింది, అరణ్యాన్ని పూతోటగా మార్చింది. ఇప్పుడు నీళ్లు ప్రవహించిన దగ్గర పూతోటగా మారదంటారా? ఈరోజు నీ అరణ్య బ్రతుకులో ఒక నీటి ప్రవాహం బండలో నుండి బయలుదేరుతుంది. నీ కుటుంబాన్ని తడపబోతుంది, నీతో పాటు నీ ఇంటికి రాబోతుంది, నీ పిల్లల్ని తడపబోతుంది, నీ వ్యాపారాన్ని తడపబోతుంది, నీ కుటుంబాన్ని తడపబోతుంది, నీ ఆర్థిక పరిస్థితులు మార్చడానికి తడపబోతుంది. అరణ్యంలో ప్రయాణిస్తున్న బండలోని నీళ్లు, అదే ఆశ్రయ దుర్గం. వారి ఆశ్రయ దుర్గము వంటిది. ఎస్, అవును, కాదు. వారి ఆశ్రయ దుర్గం మన వంటి ఆశ్రయ దుర్గము. ఎందుకో తెలుసా? వారి ఆశ్రయ దుర్గంలో డబ్బుంటేనే నీళ్ళు వస్తాయి. ఈ ఆశ్రయ దుర్గంలో డబ్బుంటే కాదు, మోకరిస్తే నీళ్ళు వస్తాయి, అడిగితే నీళ్ళు వస్తాయి. చెప్పు గట్టిగా. చేతులెత్తితే నీళ్ళు వస్తాయి, ఆరాధన చేస్తే నీళ్ళు వస్తాయి, పాటలు పాడుతుండగా నీళ్ళు వస్తాయి, కన్నీరు విడుస్తుండగా నీళ్ళు వస్తాయి. ఆ ఆశ్రయ దుర్గంలో డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఈ ఆశ్రయ దుర్గంలో మోకరిస్తే చాలు, చేతులు ఎత్తితే చాలు, తండ్రి అని పిలిస్తే చాలు. ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు వేటిలో మీరు ఓడిపోయినారో ఈరోజు గెలుపునివ్వడానికి నా దేవుడు ఇక్కడ నిలబడి ఉండగా, బండ దగ్గరకు వచ్చిన మీరు బండతో మాట్లాడుదురుగాక. గట్టిగా ఎవరితో మాట్లాడాలి? మీరు చెప్పండి గట్టిగా. బండతో మాట్లాడండి, బండతో మాట్లాడండి. ఈరోజు బండ నీ దాహాన్ని తీర్చబోతుంది, బండ నిన్ను తడపబోతుంది, బండ అరణ్యమును పూతోటగా మార్చబోతుంది, బండలోని నీళ్లు నీ పశువుల దాహాన్ని తీర్చబోతుంది. రాసుకోండి, 2025లో నీ అప్పులు తీరబోతున్నాయి. ఎవడికి ఇక వడ్డీ కట్టవు, నువ్వు కట్టనివ్వడు నా దేవుడు. నీవు తినగా మిగిలేటట్టుగా చేయబోతున్నాడు, నీ పిల్లలు తినేటట్టుగా చేయబోతున్నాడు, గిన్నె నిండి పొంగి పొర్లేటట్టుగా చేయబోతున్నాడు, నీ సంచి పొంగేటట్టు చేయబోతున్నాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మిగిలిన సొమ్ము దేవుని సేవ కొరకు వాడుకోబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా 2 చేతులు జోడించి దండం పెడుతున్నాను. నా వైపు చూడండి, నాతో సహా మనమందరము తీర్మానం చేద్దాం. ఎవరి దగ్గరికి వెళ్ళి మోకరించి చేయి జాపొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి దండం పెట్టొద్దు, ఎవరిని బతిమలాడొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవద్దు. నా దేవుడు బిచ్చగాడు కాదు, నువ్వు భిక్షగాడివి కాదు. మన తండ్రి ఐశ్వర్యవంతుడు. మన తండ్రి ప్రతి అక్కర్లు తీర్చడానికి గుప్పిళ్ళు విప్పగలిగిన వాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు ఇవ్వకపోతే నాకు పిల్లలు కుటుంబం పోషించబడదు అడగొద్దు. ఆశ్రయ దుర్గమైన బండ దగ్గరకు వచ్చి బండతో మాట్లాడు, బండతో మాట్లాడు, బండతో మాట్లాడు, బండతో మాట్లాడు. బండని దాహం తీర్చబోతుంది, బండని పశువుల దాహము తీర్చబోతుంది, బండ అరణ్యాన్ని పూతోటగా మార్చబోతుంది. హల్లెలూయా. నా గొప్ప సంతోషం ఏంటంటే నా సంఘాన్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయబోతున్నాడు, నా సంఘ బిడ్డలను గొప్ప చేయబోతున్నాడు, నా సంఘ బిడ్డల్లో ఉన్న అరణ్యం పూతోటగా మారబోతుంది, నా సంఘ బిడ్డల యొక్క కన్నీరు తొడవబడబోతుంది. ఈ రోజే ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకునుగాక. వెనకాల కూర్చున్న వారు స్వరమెత్తి గట్టిగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
చివరి మాట చెప్పి ముగించేస్తాను. అందరూ కూడా స్క్రీన్ వైపు చూడండి. 1 సమూయేలు 2వ అధ్యాయం. 1 సమూయేలు 2వ అధ్యాయం 2వ వచనం. ఇది చూడండి. మైక్లో చదవద్దు, నేను మైక్లో ఏం చదవను, మీరే చదవాలి, గట్టిగా చదవాలి. ఎంత స్వరం ఉంటే అంత స్వరం ఎత్తి చదవాలి. చదువుతారా? 1 2 3 స్టార్ట్. లైవ్లో ఉన్న బిడ్డలారా మీరు కూడా ఆగండి. మరలా రోషముతో చదవండి. మరలా. ఒక్కడును యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. రబా షబకతురా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఉన్నాడా? ప్రపంచమంతా భూతద్దం పెట్టి భూతలమంతా ఎతికినా కనబడువాడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన. స్తోత్రం. నెక్స్ట్. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము మరి ఏదియో. సరిపోలేదు, మీ స్వరం సరిపోలే, మీ స్వరం సరిపోలే. ఎంత గొంతుంటే అంత గొంతు ఇప్పాలి ఇప్పుడు. ఓకేనా? మాట్లాడరే కొంచెం గట్టిగా. హుషారుగా ఉన్నారా? స్వరాలు ఎత్తుతారా? పోటీ పెడదామా? వాళ్ళకి మీకు పోటీ పెడదామా? మీరే గెలుస్తారు, ఖచ్చితంగా మీరే గెలుస్తారు. స్తోత్రం. ఎందుకో తెలుసా? చెప్పమంటారు వద్దా? వాళ్ళకి ఇంట్లో వాయిస్ ఉంటుంది, మీకు చర్చిలో వాయిస్ ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. మనం పాస్టర్ చెప్తే విన్నా, హాస్పిటల్లో హార్ట్ అటాక్ కేసులన్నీ మొగే ఉన్నాయంట. ఏంట్రా బాధ అంటే, ఇంట్లో గ్యాస్ అయిపోయినా ఏమండి అంటదంట. దేనికి? ఏదో అయిపోయిందని అయ్యగారికి ఏమవుతుంది? హాస్పిటల్ అడ్మిట్. గ్యాస్ అయిపోయిందని కూడా అంత అరవాలా? అరిసే గుణం ఇంట్లో వాళ్ళకి, చర్చిలో కేకలు పెట్టే గుణం. ఎంత బాగా ఒప్పుకున్నారండి. ఏదేమైనా ఇప్పుడు అందరం కలిసి గట్టిగా కేక పెడదాం. ఒకసారి హల్లెలూయా చెప్పండి చూద్దాం. అదే వాయిస్తో మరలా కంటిన్యూ. చదవమ్మా ఇప్పుడు. ఒక్కడును లేడు, నీవు తప్ప లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము ఏదియో లేదు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుణ్ణి పొందుకున్నామండి మనం. ఆయన ఒక్కడే ఆశ్రయ దుర్గం. స్తోత్రం. ఆరాధన చేద్దామా? బలమైన ఆరాధన చేయండి. రండి, పెద్ద మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి.